నీ సొంత చెల్లెల్ని అనే విషయం మర్చిపోయేంతగా మతిమరిపొచ్చేసింది నీకు. ఏమంటున్నావు నువ్వు? అలాంటిదేమీ లేదు. నువ్వు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావో నాకిప్పుడే అర్థమైంది. ఇక మీదట నేనేం చెప్పినా సరే నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవు. సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? అక్క, ఒకే ఒక్క విషయం మాత్రం నిన్ను దయచేసి అడుగుతున్నాను. నీ నోటి ద్వారా నువ్వు ఏం నిజం ఆవిడికి చెప్పకు. అది నీ జీవితాన్ని అంతం చేస్తుంది. చాముండేశ్వరిని అస్సలు నమ్మొద్దు. ఇప్పుడు ఆవిడ చిలక పలుకులు, తేనె లాంటి మాటలు చూసి నువ్వు చాలా మోసపోతున్నావు. అదంతా పచ్చి అబద్ధం. మన అమ్మా నాన్నలు ఎవరో తెలిసిన మరుక్షణం, వాళ్ళని చూసిన మరుక్షణంలో ఆవిడ రాక్షసిగా మారిపోతుంది. నీ సంతోషాన్ని నాశనం చేసేస్తుంది. అసలు నీకిదంతా ఎందుకు అర్థం కావడం లేదక్కా? అయ్యో సత్య, ఇక చాలా ఆపు. నన్ను రోజు నీ మాటలతో ఇలా చంపేస్తున్నావు. అందుకే నువ్వు ఎదురొస్తే నేను తప్పించుకుని వెళ్ళిపోతున్నాను. నేను నిన్ను మాటలతో చంపుతున్నానా? అవును, టార్చర్ చేస్తున్నావు. టార్చరా? మరి ఊరికి చెప్పిందే పదే పదే రోజంతా చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నావు సత్య. అప్పుడు దాన్ని ఏమనాలి? అక్కా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఎందుకు ఇప్పుడు అనవసరమైన మాటలు? నేను అత్తయ్యకి ఎప్పుడు ఏ నిజం చెప్పానని నీతో ఆల్రెడీ చెప్పాను కదా. నా మాట నమ్మకుండా నువ్వెందుకు వెళ్ళి నల్ల నాన్నని మధ్యలోకి తీసుకొచ్చావు? నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? నువ్వు నిజం చెప్తే ఆయన ఎంత సమస్యలో ఇరుక్కుంటారో నీకు తెలుసు కదా అక్క. చూసావా? ఇదే సత్య, నీ దగ్గర నాకు నచ్చింది. నేను అత్తయ్యకి ఏ నిజం చెప్పానని నీతో చెప్తూనే ఉన్నాను కదా. అయినా కూడా మళ్ళీ మళ్ళీ నువ్వు నిజం చెప్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని భయపెడుతున్నావు. ఎన్నిసార్లు ఒకటే విషయం చెప్తావు? అందుకే ఈ మాటలు నేను వినలేకపోతున్నాను. నేను వెళ్తున్నాను. ఒకరిని అనుమానించడం తప్పు కాదు, కానీ ఎప్పుడూ అనుమానిస్తూనే ఉండడం చాలా తప్పు. అమ్మా, ఈ డిజైన్ చూడండి. ఇది కొంచెం సింపుల్ గా ఉంది అబ్బి. ఓకే, ఒకసారి ఇది చూడు. ఇది కొంచెం గ్రాండ్ గా ఉంది. బాగుందమ్మా. అబ్బి ఇది చూడు. ఇది కూడా బాగుంది కదా. ఇది కూడా బాగుందమ్మా. అమ్మా, అక్కడ చూడు. అత్తయ్య ఏదో నగలు కొనడం కోసం క్యాట్లాగ్ చూసి సెలెక్ట్ చేస్తున్నారు. పదవే, మనం కూడా ఏదైనా నొక్కేయచ్చేమో చూద్దాం. పద. ఈ డిజైన్ చాలా బాగుంది కదా. బాగుందమ్మా. ఇది చూడండి, ఈ డిజైన్ సూపర్ గా ఉంది. నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడే వదినా. అయ్యో అత్తయ్య, ఆ డిజైన్ కూడా చాలా బాగుంది. అవును వదినా, అది కూడా సూపర్ గా ఉంది. దేవి రా రా రా, తప్పుకోండి రా దేవి రా. ఏంటత్తయ్య? ఒకసారి చూడు. ఈ డిజైన్ లో ఏదైనా బాగున్నది, గ్రాండ్ గా ఉన్నది సెలెక్ట్ చేయి. నీకు నగ కొనాలి కదమ్మా. నాకెందుకు అత్తయ్య ఇప్పుడు? దేవి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? చాముండి నీకు నగలు కొనిచ్చే మూడ్లో ఉంది. తనని మూడౌట్ చేయకు. సడన్ గా ఎందుకు అత్తయ్య ఇది? అయినా నిన్నే కదా కుటుంబ పారంపర్య నగలు మీరు నాకు ఇచ్చారు. అది వేరు, ఇది వేరమ్మా. రేపు నీకు తాళి చైన్ వేసే ఫంక్షన్ ఉంది కదా. తాళి వేసేటప్పుడు దాంతో పాటు ఇంకొక నగ వేద్దామని అనుకుంటున్నాను. పర్వాలేదత్తయ్య, వద్దు. అది నువ్వు డిసైడ్ చేయకూడదు దేవి. నీకేం కావాలో నువ్వు చూస్ చేసుకో. ఇది చూడు, ఇది నచ్చిందా? ఇది ఎలా ఉంది? నువ్వు చూడమ్మా, ఇది నచ్చిందా లేదంటే ఇదా? చూడు ఎంత గ్రాండ్ గా ఉందో. అత్తయ్య, ఇప్పుడు బంగారం ధర ఎక్కువ. కోడలు పిల్ల, ఏంటమ్మా ఇలా ఆలోచిస్తున్నావు? బంగారం ధర అది ఇది అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసి సెలెక్ట్ చేయమ్మా. దేవి, అందుకోసం ఇప్పుడు ఫంక్షన్ ఆపగలుగుతావా? రేపు నల్లనన్నయ్య వాళ్ళు వస్తున్నారు. ఆయన ముందు నేను తాళి చైన్ ఒకటి మాత్రమే వేయగలనా చెప్పు? ఒకవేళ సత్యకి ఆయన గ్రాండ్ గా ఏదైనా చేశారు అంటే అప్పుడు నా పరువు మర్యాద ఏమవుతుంది? దేవి, అమ్మ ఎలా ఆలోచిస్తున్నారో చూడు. రేపు మీ అమ్మా నాన్న వాళ్ళు కూడా రారు. నేను ఎంతగా చెప్పినా
నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడడం లేదు. అందువల్ల నల్లనన్నయ్య గారి ముందు నేను నిన్ను తక్కువ చేసి చూడగలనా? నేను నీకు అత్తగారిని మాత్రమే కాదు, నేను నీకు అమ్మగా ఉండాల్సిన సమయం ఇది. నా మొదటి వియ్యంకుల్ని నేను అవమానపడనిస్తానా? వాళ్ళు లేని లోటుని తీర్చాల్సిన బాధ్యత నాదే కదమ్మా.